హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి. సీజన్లో మామిడికాయలు దొరుకుతున్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడు, మనకి అప్పటికప్పుడు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ తురుము పచ్చడి చాలా బాగుంటుంది. నిలవ పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి. నిలవ పచ్చళ్ళు కొంచెం తడి తగిలినా కానీ పాడైపోతాయి. అందుకని అస్సలు కొంచెం కూడా తడి తగలకుండా చూసుకోండి. తురుము పచ్చడి తయారు చేసుకునేటప్పుడు ముందు ఫస్ట్ మామిడికాయని కడిగేసుకుని ఆ తర్వాత చెక్కు తీసుకుని తర్వాత ఇలా తురుముకోవాలి. చేసుకున్నాము అంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు వరకు కారంని తీసుకోవాలి. పచ్చళ్ళకి మనం కారం సపరేట్గా తీసుకుంటాం కదండి, ఆ కారంని యూజ్ చేయాలి. 1/2 కప్పు వరకు ఉప్పుని తీసుకోవాలి. ఉప్పు సాల్ట్ ప్యాకెట్స్ తీసుకుంటుంటే మనకి ఒక్కొక్కటి కొంచెం ఎక్కువగా ఉంటుంది, కొంచెం తక్కువగా ఉంటుంది కదండి. అందుకని తర్వాత చెక్ చేసుకుని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. 1/4 కప్పు ఆవపిండి వేసుకోవాలి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, శాస్త్రానికి కొంచెం వేస్తాం కదా, అలా వేసుకుంటే సరిపోతుంది. ఇంకా చిటికెడు పసుపు, ఇంకా 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకోవచ్చు, లేదంటే కొంచెం మెంతిపిండి అయినా వేసుకోవచ్చండి. అంటే ఒక 1/4 టీ స్పూన్ వరకు మెంతిపిండి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పొడులన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ క్వాంటిటీ ఎక్కువ చేసుకుంటే మాత్రం చేత్తోనే కలుపుకోండి. ఎందుకంటే మనకి ఆవపిండి ఇంకా కారం వీటిల్లో కొంచెం ఉండలు కట్టినట్టుగా ఉంటుంది. అవన్నీ కూడా చిదిపేసుకుంటూ వేసుకోవాలి. తక్కువ క్వాంటిటీ కొంచెమే చేసుకుంటున్నాము అనుకుంటే స్పూన్తో కలిపేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1.5 కప్పు నుంచి 2 కప్పుల వరకు మామిడి తురుము వేసుకోవాలి. బాగా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుంటే పచ్చడి బాగుంటుందండి. అలాగే ఇలా పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకున్నాము అంటే ఊట కూడా బాగా ఊరుతుంది. ఇప్పుడు ఈ కారం అంతా కూడా ఈ మామిడికాయ తురుముకి బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/4 కప్పు వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు కొంచెం చితక్కొట్టి వేసామనుకోండి త్వరగా ఊరిపోతాయి. ఇంకా దీనిలోకి 1 కప్పు వరకు నూనెను వేసుకోవాలి. కొంచెం అంటే ఒక 1/2 కప్పు వరకు నూనె వేసుకుని బాగా కలుపుకుని ఆ తర్వాత మిగిలిన 1/2 కప్పు కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఆవకాయ లాంటివి ఎక్కువ రోజులు కొంచెం నిల్వ ఉండాలి అంటే కొంచెం నూనె ఎక్కువగా వేసుకుంటేనే నిల్వ ఉంటుందండి. తక్కువ నూనె వేసాము అంటే త్వరగా పాడైపోతుంది. దీనిలోకి నూనె 1 కప్పు వరకు వేసాం కదండి, మనం పోపు వేసుకున్నప్పుడు ఇంకొక 1/4 కప్పు వరకు నూనెను వేసుకుంటాము. ఇప్పుడు దీనిలోకి పోపుని రెడీ చేసుకుందాము. దీనికోసం ముందుగా ఒక 1/4 కప్పు వరకు నూనెని ప్యాన్లోకి తీసుకుని వేడి చేసుకోవాలి. నూనె బాగా వేడయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. పోపుకి వేసుకునేవి మనకు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చండి. ఆవాలు ఇలా చిటపటలాడేటప్పుడు దీనిలోకి కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాము అంటే లోపల గింజలు కూడా ఫ్రై అయ్యి బాగుంటాయి. ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకుని కలుపుకోవాలి. ఈ తురుము పచ్చళ్ళలోకి ఇంగువ వేసుకుంటే బాగుంటుందండి. ఒకవేళ ఇంగువ ఇష్టపడము అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపుని పచ్చడిలో వేసేసుకుని కలుపుకోవాలి. పచ్చడి మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాము అనుకుంటే పోపు చల్లారిన తర్వాత వేసుకోండి. లేదు ఒక 4-5 రోజుల్లో పచ్చడి కంప్లీట్ అయిపోతుంది అనుకుంటే వేడిగా ఉన్నప్పుడు వేసేసుకోవచ్చు. పోపుని పచ్చడిలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. నెల రోజుల కన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 3 నెలల వరకు ఉంటుంది. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పట్టుకునే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయిందండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుడ్ ట్రీ ఛానల్.